ఆంధ్రాలో షర్మిలక్క, తెలంగాణలో ఇందిరా శోభనక్క. ప్రజల పక్షాన పని చేయాలన్న ఇంటెన్షన్ ఉన్నటువంటి నాకు షర్మిలక్కకి పొంతనలేదు. కేసీఆర్ కూతురు పార్టీ పెట్టబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం రానున్న రోజుల్లో ఆమె పార్టీ పెట్టే అవకాశం లేకుంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందని. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు సంపాదన పైన కాన్సన్ట్రేషన్ చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత నంబాల కేశవరావు అనేది మావోయిస్ట్ పోలీసు కాల్పుల్లో చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కూడా అప్పగించలేని పరిస్థితి. పొద్దున్నేస్తే భారత సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడేటువంటి మీకు కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పార్టీ పెట్టి దానికి రాష్ట్ర ఆవిర్భావానికి శ్రీకారం చుట్టాడు. ఆయన చేపట్టే రాష్ట్రం వచ్చింది అంటున్నారు. ఆయన చేపట్టే లక్షల ఎకరాలకి మాగానే పండే దిశలో కాళేశ్వరం కట్టాడని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఆయనకి కాళేశ్వరం ద్వారా కమిషన్లు వస్తాయని ఆయన గ్రహించాడు. తెలంగాణ రాకముందుకు మీ ఆస్తులు ఏముండే, ఇవాళ తెలంగాణ వచ్చిన అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో పథకాలన్నీ అమలవుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతుంది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా బస్సు ప్రయత్నాలు అందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఒక బిజినెస్ చేసుకుని ఒక గాజులు అమ్ముకునే అక్క ఉండొచ్చు, ఇంకేదైనా బట్టలు అమ్ముకునే అక్క ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఫ్రీగా పోయి ఆమె బిజినెస్ చేసుకొని వచ్చి తన ప్లేస్కి తను రాగలుగుతుంది కదా. స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు సమాజ హితం కోరుకునేటువంటి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించే గొంతుగా నిలుస్తున్నటువంటి మహిళా సీనియర్ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇందిరా శోభన్ గారు మనతో పాటు ఉన్నారు. వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. బాగున్నారా? గుడ్, సూపర్. ఆంధ్రాలో షర్మిలక్క, తెలంగాణలో ఇందిరా శోభనక్క, ఎలా చూడవచ్చు మీ ఇద్దరిని? ప్రజల పక్షాన పని చేయాలన్న ఇంటెన్షన్ ఉన్నటువంటి నాకు షర్మిలక్కకి పొంతనలేదు. ఎందుకంటే షర్మిలక్క తన రాజకీయ ప్రస్థానము పూర్తిగా తన ఫాదర్ లెగసీ నుంచి తన యొక్క నాయకత్వం పొడిపుచ్చుకుంది. నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నాకు నేనే ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తర్వాత ఒక పొలిటికల్ పార్టీలో, అది తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో మొదటిగా నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లైఫ్ని ఈ ప్రజల జీవితాలకు ఎప్పుడు కూడా సమస్యల పట్ల అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల సమస్య కోసం పనిచేసేటువంటి దాన్ని. కాబట్టి షర్మిలక్కకు నాకే కంపారిజన్ లేదు. అంటే షర్మిలక్క కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఇందిరా శోభనక్క కూడా కాంగ్రెస్ పార్టీ. సంతోషం అంటే నేను వెళ్ళి అక్కడ కూడా కాంగ్రెస్ ఒకే ప్లాట్ఫామ్ లో ఉన్నారు. అదే నేను వెళ్ళి అక్కడ కూడా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చిన అక్క అక్కడ ప్రెసిడెంట్ గా చేస్తుంది, నేను ఇక్కడ తెలంగాణ రాజకీయాలు చేస్తాను. అయితే ఎక్కడ అన్యాయం జరిగినా, మహిళల పట్ల కావచ్చు, పిల్లల పట్ల అఘాయిత్యాలు జరిగినా కూడా ఇందిరా శోభన్ గారు ముందుంటారు. ఎందుకు ఈ సమాజం పట్ల మీకు, ఈ మహిళల పట్ల కావచ్చు, పిల్లల పట్ల అంత ప్రేమ మక్కువ అంటే ఏం చెప్తారు మీరు? సో సమాజంలోని రుగ్మతల పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాకు ప్రజా సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలన్న ఉద్దేశంతో నేను పాలిటిక్స్కి వచ్చాను వాస్తవానికి. ఎందుకంటే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ కంఫర్ట్ లైఫ్, నా ఫ్యామిలీ, నా హస్బెండ్ బిజినెస్, అలాగే తను ఒక జర్నలిజంలో ఉన్న వ్యక్తి. సో చిన్న ఫ్యామిలీ కంఫర్ట్గా ఉన్నటువంటి నేను ఈ దారి ఎంచుకోవడానికి ముఖ్య కారణం తెలంగాణ ఉద్యమంలో పనిచేసి బై బర్త్ కూడా నాకు కొన్ని ఎక్కడైనా ప్రశ్నించే తత్వం అనేది నాలో ముందుగా ఉన్నటువంటిది. కాబట్టి దానిని వచ్చిన అవకాశాన్ని రాజకీయాల్లో అంటే అందరూ కూడా పవర్ పాలిటిక్స్ వైపే ఉండాలి, పవర్ ఉంటేనే మనం చేయగలుగుతామని అందరూ అంటారు. బట్ నా విషయంలో నేను ఎప్పుడు అలా అనుకోను. పవర్ ఉంటేనే మనము, పవర్ కన్నా కూడా పవర్ లేనప్పుడే మనం ప్రజలకి ఎక్కువగా దగ్గరగా ఉండగలుగుతాం, వాళ్ళు ఎక్కువగా మనం పని చేయగలుగుతాం. సో అట్లా నేను 10 సంవత్సరాల్లో పనిచేసినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత పనిచేసిన అంశాల పట్ల మీకు కొన్ని మచ్చుకు 2-3 విషయాలు చెప్తాను. ఫీల్డ్ అసిస్టెంట్స్కి సంబంధించి కేసీఆర్ ఉద్యోగాలు పీకేస్తే వాళ్ళ పక్షాన నేను పోరాటం చేసిన. సో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను చేసిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారు తిరిగి వాళ్ళ ఉద్యోగాలకు తీసుకున్నారు. అట్లా దాదాపు ఒక 5,716 కుటుంబాల యొక్క జీవితాల్లో ఇందిరా శోభన్ అంటే ఏందో తెలుసు. ఒక జేఎన్యూఎం హౌసింగ్ స్కీమ్కి సంబంధించి వాళ్ళ యొక్క ఇండ్లు కోల్పోయినప్పుడు మన అమీన్పూర్, మన బాలాపూర్కి సంబంధించినటువంటి ఇష్యూలో నేను కోర్టుకి వాళ్ళ ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఆ రోజు పోరాటం చేసిన. ఆనాడు రేవంత్ అన్న
ఎంపీ ఉన్నాడు ఆ నియోజకవర్గానికి. సో అట్లా పనిచేసినటువంటి వాళ్ళకి ఇవాళ చివరి అంకానికి వచ్చింది. ఆ కుటుంబ సభ్యులకి ఇస్తామని చెప్పేసి మొన్న మంత్రి గారు దానికి సంబంధించిన ప్రణాళిక రెడీ చేయమని చెప్పారు. అట్లాగే 2008 డిఎస్సి వాళ్ళ కోసం పనిచేసా, వాళ్ళని కూడా మొన్న రీసెంట్గానే వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. అట్లా అంటే మహిళల యొక్క వాళ్ళ యొక్క రైట్స్ గురించి వాళ్ళకున్న స్కీమ్స్ పట్ల వాటి పట్ల నేను పనిచేస్తున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో మహిళల యొక్క హక్కుల కోసము మహిళలకు ఉన్నటువంటి ఆ లా అండ్ ఆర్డర్ నేపథ్యంలో వాటి యొక్క ఎంతమంది చిన్నారులు ఎంతమంది అత్యాచారానికి గురవుతున్నారు, మహిళలు ఏ విధంగా అత్యాచారానికి అవుతున్నారు, వాటి సమస్యల పట్ల నేను పనిచేస్తున్నాను. అలాగే అన్నిటికీ మూలకారమైనటువంటి లిక్కర్కి సంబంధించినటువంటి ఇల్లీగల్ బెల్ట్ షాపుల పట్ల పోరాటం చేస్తున్నాను. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశంలో ప్రతి విషయంలో ఉద్యోగుల యొక్క హక్కుల కోసం పనిచేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా నాకు తృప్తినిచ్చే అంశాలు. సో ఎక్కడైనా అన్యాయం జరిగి ఎవరైనా మోసం చేసి దగా చేసినప్పుడు వాళ్ళని నిలదీయడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారని అడుగుతున్నప్పుడు వాళ్ళని నిలదీయడము, ఇట్లాంటి అంశాలన్నిటి పట్ల స్పందించినప్పుడు నాకు అధికారంలో ఉన్నదానికన్నా ఇది ఎక్కువ కిక్కునిస్తుంది. ఎందుకు అని అంటే అలాగే నేను మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఎదుటి వ్యక్తి కూడా ఇందిరా జెన్యూన్ ఉంటే మాట్లాడుతుంది, ఆ ఇష్యూ సమస్యని పరిష్కారం కోసం పనిచేస్తుంది, నాకు ఆ పేరుంది. ఇవాళ నేను ఎమ్మెల్యేని కాదు, ఈవెన్ ఒక వార్డు మెంబర్ని కూడా కాదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇందిరా శోభన్ అంటే నాకు ఆ రికగ్నేషన్ ఉంది. ఈవెన్ ఎవరికి కాల్ చేసినా కూడా ఓ ఇందిరా శోభన్ గారు అంటే ఆ రెస్పెక్ట్ ఉంది నాకు. కాబట్టి ఈ రోజు వరకు కూడా నేను గతంలో ఇండ్ల పట్ల అంటే ఇండ్లు మునిగిపోయి వాళ్ళ యొక్క జీవితాలు రోడ్డు మీదకి వచ్చిన కుటుంబాల పట్ల నేను బీఆర్ఎస్ పైన కోర్టులో కేసు వేసి కొట్లాడినాను. ఇవాళ వాళ్ళు మా పైన పెట్టిన కేసుల పట్ల నేను కొట్లాడుతున్నాను. సోషల్ మీడియా పైన నా మీద కేసులు ఉన్నాయి, ఆ కేసుల చుట్టూ కూడా ఇప్పుడు నేను తిరుగుతున్నాను. సో అంటే లీడర్ అనేవాడు ఎప్పుడూ కూడా ఖాళీ ఉంటే లీడర్ కాదు. నీవు నిత్యం ప్రజల మధ్య వాళ్ళ కోసం నువ్వు ఏదో ఒక వేదిక పైన ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ కోసం నువ్వు పని చేయాల్సిన అవసరం ఉంది. సో అది నేను ఖాళీగా ఉంటే చిరాకు వస్తుంది వాస్తవానికి చెప్పాలంటే. కాబట్టి పని ఎంత ఎక్కువగా చేస్తే అంత కిక్కునిస్తుంది. అయితే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఏ పదవి లేని మీరు ఇంత సమాజహితం కోరుకున్నట్లయితే పదవి నుండి బాధ్యతలు సరిగ్గా నిర్వహించిన వారి పట్ల మీరు ఏమని చెప్తారు వాళ్ళ గురించి? సో అందుకే అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి. వచ్చినటువంటి అవకాశాలు పుణిపుచ్చుకోవాలంట నేను. సో మనకి పవర్ వస్తే జనరల్గా మహిళలకి పవర్ వచ్చినప్పుడు పవర్ని మహిళలు కాకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా యూటిలైజ్ చేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. చూసామని చాలా దగ్గరలో సర్పంచులు కానీ జెడ్పీటీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అట్లా చాలా దగ్గరలో చూస్తున్నాం. కానీ నేనేమంటానంటే నా సోదరి మనలకి నా యొక్క సజెషన్ ఏంటంటే, మీకు వచ్చినప్పుడు దానిని తెలుసుకున్న ప్రయత్నం చేయండి. మీరు ఇండివిజువల్గా కొంత డిపెండెన్స్ అయినప్పటికీ నెక్స్ట్ ఇండివిజువల్గా నువ్వు దాన్ని సమస్య పరిష్కరించుకో. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు వాళ్ళు ఓపెన్గానే ఇవాళ వాళ్ళు అగ్రెసివ్గా ముందుకు వస్తున్నారు, పని చేస్తున్నారు. అంటే అవేర్నెస్ పెరిగింది. ఇంకా ఈ మధ్యకాలంలో 33% రాబోతుందని తెలిసినప్పుడు ఇంకా దాన్ని ఫైనల్ అవుతుంది, రేపు వచ్చి జనరల్ ఎలక్షన్స్కి 33% అమలు అవుతుంది అన్నప్పుడు చాలామంది మహిళలు కూడా ఇలాంటివి వాటిలో మనం అందిపుచ్చుకోవడం కోసం అనే ఉద్దేశంతో వాళ్ళు చాలామంది రెడీ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అందుకనే అవకాశాలు వచ్చేది కొద్ది మందికి వస్తుంది. వచ్చిన వాళ్ళు మీరు ప్రాపర్గా ఉపయోగించి మన ఎంపవర్మెంట్ ఇంకింత పెరిగే విధంగా పనిచేయాలని మాత్రం చెప్తాను. అయితే ఇంకో విషయం ఏంటంటే, మీరు వివిధ సమస్యలపైన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయిస్తుంటారు. అట్లాంటి మీరు వాళ్ళని ఆశ్రయించిన క్రమంలో వాళ్ళు మీకు చెప్తున్నటువంటి హామీలు ఏంటి, వాళ్ళు చెప్తున్నటువంటి భరోసా ఏంటి, మీకు అసలు ఏ విధంగా వాళ్ళు మెదులుతారు మీతో పాటు? ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ రైట్స్కి సంబంధించి నేను చాలా విషయాల పట్ల హ్యూమన్ రైట్స్కి నేను అప్రోచ్ అయ్యాను. మహిళలకు సంబంధించిన ఒక డాక్టర్ అమ్మాయి తనని అత్యాచారం అంటే హాస్పిటల్లో తన వరంగల్లో డెత్కు ఒక మెడికో అయిన సందర్భం అయి ఉండొచ్చు. అంతకన్నా ముందు మన ఆదివాసి బిడ్డలని వాళ్ళని బాలంతలని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు విషయం అయి ఉండొచ్చు. అలాగే ఒక ఆడబిడ్డని చెట్టు గట్టి అది చేసిన సందర్భం అయి ఉండొచ్చు. దిశ ఇన్సిడెంట్ సందర్భం అయి ఉండొచ్చు. ఆర్టీసీ కార్మికుల విషయం అయి ఉండొచ్చు. ఇట్లా చాలా అంశాల పట్ల ఆ రోజు హ్యూమన్ రైట్స్ని అప్రోచ్ అయినాం. ఇందాక నేను చెప్పిన జేఎన్యూరం హౌసింగ్ కేసు కూడా నేను హ్యూమన్ రైట్స్లో అప్పుడు ఇవ్వడం జరిగింది. బట్ హ్యూమన్ రైట్స్ కూడా కొన్ని పరిధులే ఉంటాయి. సో ఉన్న దాంట్లో అంత వాళ్ళు ఎక్కువగా ఎలాబరేటెడ్గా కొన్ని చేయలేని అటువంటి పరిధులు వాళ్ళకు ఉంటాయి. సో అట్లాంటి అంశాల పట్ల ఇంకా కొంచెం వాళ్ళ పరిధి పెంచితే బాగుంటుందని అనిపిస్తుంది. బట్ దానిని ఏమవుతుందంటే అల్టిమేట్గా న్యాయం అనేది అక్కడ మనకి దొరుకుతుంది అనేది నాకు అనిపించలేదు. అంటే కొంతవరకే వాళ్ళు ఇన్స్టిట్యూట్ చేసి ఇవ్వగలుగుతారు, అవే కోర్టులో అయితే కొంచెం ఎక్కువగా చేయగలుగుతారు. బట్ హ్యూమన్ రైట్స్ కూడా వాళ్ళ హక్కులకి భంగం కలిగినప్పుడు ఆ విషయాల పట్ల కూడా కొన్ని కఠినమైనటువంటి ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉందని నాకు అనిపించినటువంటి అంశం. అయితే ఇంకో విషయం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు
దీన్ని చూసినట్లయితే గడిచిన 10 ఏళ్ల కాలం బీఆర్ఎస్ పాలించింది. ఆ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, నిరుద్యోగులకు న్యాయం జరిగిందంటారా? కేసీఆర్ గారు చేయాల్సినంత న్యాయం చేయలేదు. వాస్తవానికి తెలంగాణ వచ్చిందే నియామకాల కోసము, నీళ్ల కోసము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎక్కువగా మనం దగా పడుతున్నామని తెలంగాణ ఉద్యమం మొదలైంది. బట్ కేసీఆర్ వచ్చినాక ప్రైమరీ ప్రయారిటీ ఈ అంశాలు ఉండాలి ఆయనకి, కానీ ఈ అంశాలు ఎక్కడా లేదు. సో నియామకాల పట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు మన దగ్గర ఏమంటారు ఎంప్లాయీస్ అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు కేసీఆర్ చెప్పిన ముచ్చట ఏందని అంటే తెలంగాణ వచ్చితే ఇంటికో ఉద్యోగం వస్తుంది, మనం ఇచ్చుకోగలుగుతామని చెప్పినారు. ఆయన వచ్చిన తర్వాత పరిపాలన పరంగా జిల్లాలు పెంచారు. 23 జిల్లాలను 33 జిల్లాలు చేశారు. అలాగే గ్రామ పంచాయతీలను పెంచారు. అలాగే మన వాటిని ఏమంటారు లంబడి తండాలను పంచాయతీలు చేశారు. జడ్పీలను పెంచారు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా పరిపాలన అనేది యొక్క విస్తారం పెరిగినప్పుడు అధికారులు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. బట్ దాని తగ్గట్టుగా ఎప్పుడు కేసీఆర్ ఎక్కడ చేయలేదు. దాంట్లో ఆయన ఓవరాల్గా వాళ్ళు దీపోయేంత వరకు ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే 140,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డు. బట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను వచ్చినటువంటి జస్ట్ మనము 20 months అనుకోండి, 20 నెలల్లోనే ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు రిక్రూట్ చేసాం. సో వాళ్ళు ఇచ్చిన కొన్ని పాత నోటిఫికేషన్స్కి ఇంకా కొన్ని ఎక్స్ట్రా మనం యాడ్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ల ద్వారా అంటే ఓన్లీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఇవాళ జీతాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం చేస్తాం. ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ ఒక హెల్త్ డిపార్ట్మెంట్లోనే దాదాపు మనము 10-14,000 ఉద్యోగాలు ఇచ్చాం ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి గమనించినట్లయితే. సో ఇవాళ Group 1 చేసాం, Group 2 చేసాం, Group 3 చేసాము, కానిస్టేబుల్స్ చేసాము, డిఎస్సి చేసాము. సో అన్ని పాలనాపరంగా కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ రేవంత్ అని ఒకటే చెప్పారు. సో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటే అప్పుడు పాలన అనేది ప్రాపర్గా వెళ్తుంది ప్రజల్లోకి. సో ఇవాళ ఎక్కువగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో కీలకమైనటువంటి వ్యక్తులు, అలాగే రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు కీలకమైన పొజిషన్లో గత 10 సంవత్సరాలు పనిచేశారు. అట్లా పనిచేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తగ్గుతుంది. వాడు తప్పు చేస్తే నువ్వు ఎవరిని చూపిస్తావు? తప్పు చేసిన బాధ్యత ఎక్కడ చేయలేవు కదా. సో రెగ్యులర్ వాడు ఉంటే ఆటోమేటిక్గా వాడిని బాధ్యత చేయడానికి వానికి భయం ఉంటుంది. రేపు ఏదైనా తప్పు జరిగితే నేను పనిష్ అవుతాను అనేది ఉంటుంది, వాడికి ఏముంటుంది? ఉండదు కదా. కాబట్టి ఇట్లా ఈ విషయాల పట్ల కంపారిటివ్లీ టీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బెటర్ వైపుకి నియామకాలకు ఇస్తుంది అన్నది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా నిరుద్యోగ యువత అక్కడ ఇక్కడ కొంత అసహనంతో ఇంకా వాళ్ళు ప్రొటెస్ట్ చేసే పని చేస్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే నన్ను నిరుద్యోగ తమ్ములకి మీరు అలాంటి పనులు చేయడం వల్ల ఇబ్బంది పడతారు తమ్ముడు, కాబట్టి మీరు అలా చెయ్యొద్దు. సో ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది, మీకోసం ఉంది, నోటిఫికేషన్స్ వస్తున్నాయి, చదవండి, వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. రాజకీయ పార్టీలో ఇంకెవరైనా వాళ్ళ పబ్బం కోసము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి మిమ్మల్ని ప్రొటెస్ట్లకు ధర్నాలకు రండి పిలిచినప్పుడు అల్టిమేట్ మీరు నష్టపోతారు. ఈ గవర్నమెంట్ చేస్తున్న ప్రభుత్వానికి మనం సహకరించాలి, చేయకపోతే మనం నిరసన తెలపాలి. కానీ చేస్తున్నారు కదా, చేసినప్పుడు అది నిరసన చేయడం అనేది సరి అనేది కాదు. రేపో మాపో ఇంకో 10,000 ఉద్యోగాలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు సంబంధించింది కూడా నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఇట్లాంటి వాటి కోసము మనం రెడీగా ఉండాలి. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ప్రిపేర్ అవ్వడంతో అయినట్లయితే తప్పకుండా మనకి ఎక్కడో దగ్గర సెట్ అవుతాం. ఇదే కాకుండా రేవంత్ అని ఇంకేం చేశాడు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. సో గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికి ఇవ్వలేనప్పుడు ప్రైవేటు పరంగా వాళ్ళు ఎంటర్ప్రీనర్గా చేయడానికో లేదా మన ఒక స్కిల్డ్ పర్సన్ చేయడానికో ఒక స్కిల్డ్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఓ ఫ్యూచర్ సిటీ వైపుకి వెళ్ళాలని అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి అంశాల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నప్పుడు మనం దాన్ని సహకరించాల్సిన అవసరం ఉంది. యువతగా మీ పైన ఎక్కువ బాధ్యత ఉందని చెప్తాను. ఈ విషయం వాస్తవాలు మాట్లాడుకుందాం ఒక కొంత, ఎందుకంటే గతంలో కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల పాటులా ఎక్కడ కూడా నోటిఫికేషన్లు వేయలేదనే ఒక వార్తలు అయితే వినపడ్డాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజులకు 50,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి కూడా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చారు. ఇట్లా ఇచ్చినామని మీరు అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే మేము దీన్ని మొత్తము ప్రాపర్గా అంటే మేము మొత్తం చేసిన తర్వాత నోటిఫికేషన్లో ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ ఉద్యోగాలు మేమిచ్చే ఉద్యోగాలు వాళ్ళు మా పేరు చెప్పుకొని వాళ్ళు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కాసేపు మనం రాజకీయాలు పక్కన పెడతాము, ఒక సిటిజన్ గానే మాట్లాడదాము. నిజంగానే కేసీఆర్ గారికి ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంటే నీకు ఎలక్షన్స్ టైం తెలుసు కదా, ఎలక్షన్ పీరియడ్ తెలుసు కదా. సో 23 డిసెంబర్లో మనకి ఎలక్షన్కి వెళ్తాం అనేది నీకు ముందే తెలుసు. మరి అలాంటప్పుడు బిఫోర్ 1 year ముందే నువ్వు ఎందుకు చేయలేదు? 10 సంవత్సరాలు నువ్వే కంటిన్యూగా ఉన్నావు కదా, 9.5 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నావు. 9 సంవత్సరాలు కంటిన్యూలో నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 160,000. ఇంత దారుణమా, ఇంత దరిద్రమా? అంటే నీలో ఆ కుచితత్వం ఉన్నది. నువ్వే నోటిఫికేషన్లు ఇస్తావు, నీ ద్వారా ఎవరినో కోర్టుకు పంపుతావు. సో అది ఆగిపోయే పరిస్థితి. ఒక్కటన్నా సాఫీగా నీట్గా చేసిన రిక్రూట్మెంట్ ఉందా చెప్పండి?
ఇవాళ గ్రూప్ 1 అనేది 2013లో ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగితే గ్రూప్ 1 అనేది మేము వచ్చినాక రిక్రూట్ చేసి ఇచ్చినటువంటిది. మరి మీరు ఎందుకు చేయాలి? ఎందుకు లీకేజ్ల వైపుకి వెళ్ళింది అంటే మీలో చిత్తశుద్ధి లేదనే తేలిపోతుంది కదా. ఎలక్షన్లకి నోటిఫికేషన్స్కి వస్తుంది అని తెలిసి మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. నిజంగా జెన్యున్గా వాళ్ళకి ఇవ్వాలని మీలో చిత్తశుద్ధి లేదు. కానీ కాంగ్రెస్ నా మాటకు నిలబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు జంబో డిఎస్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు ఒక 10 లక్షల ఉద్యోగాలు రిక్రూట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉండింది. ఇవాళ కొత్తగా ఏమో కాంగ్రెస్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలి, తాను ఐడెంటిటీ నిలుపుకోవాలని ఇవాళ అనుకోవాల్సిన అవసరం లేదు కదా. గత పాలన ఎంతో ప్రజలు చూశారు. అగైన్ మళ్ళీ ఇవాళ మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ మన పాలన ఏముందో ప్రజలు చూస్తున్నారు కదా. కాబట్టి అందుకనే చిత్తశుద్ధి ఉండాలంట. పాలకుడికి ఎప్పుడూ కూడా చిత్తశుద్ధి ఉండాలి. నీకు వచ్చిన అవకాశాన్ని ఈ ప్రజల కోసము ఒక మార్క్ని ఏర్పాటు చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనం ఏం మాట్లాడతాం? ఒక ఆరోగ్యశ్రీ మాట్లాడతాం, ఒక ఫీజు రింబర్స్మెంట్ మాట్లాడతాం, పేదోడి భూముల గురించి మాట్లాడతాం, పేదోడి ఇంటి గురించి మాట్లాడతాం. ఇవన్నీ మన రాజశేఖర రెడ్డి గురించి చెప్తే ఇవన్నీ చెప్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా ఇవాళ ఒక వర్గీకరణ మాట్లాడతాం, ఒక బీసీ కులగణన మాట్లాడతాం, ఇవాళ పేదోడి సన్నబియ్యం మాట్లాడతాం, ఇవాళ రుణమాఫీ గురించి కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పార్టీ చెప్పెట్టి దానికి రాష్ట్ర ఆవిర్భావానికి శ్రీకారం చుట్టాడు. తర్వాత దేవుడు ఆయన చేపట్టే రాష్ట్రం వచ్చింది అంటున్నారు. ఆయన చేపట్టే లక్షల ఎకరాలకి మాగాని పండే దిశలో కాళేశ్వరం కట్టాడని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు వాస్తవానికి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ముందు పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల యొక్క కళ్ళలని కాళేశ్వరం ద్వారా కళ చేశాడు, ఆయన కల్లోలు చేశాడు. సో అక్కడ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయనకి కాళేశ్వరం ద్వారా కమిషన్లు వస్తాయని ఆయన గ్రహించాడు. కాబట్టి నువ్వు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే అంశాన్ని వదిలేసి ఎత్తిపోసే పథకాన్ని నువ్వు తీసుకోవడం ద్వారా అది ప్రజలకి గుదిబండి అయింది. సో దాని ద్వారా ఇవాళ ఈ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పులోకి వెళ్ళిపోయింది. ఇవాళ మనం ఇబ్బంది పడుతున్నామంటే బికాస్ ఆఫ్ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే. కేసీఆర్ని అసలు చేయలేదు నేను అనను, కానీ చేసిన దాంట్లో నీ స్వప్రయోజనం ఎంత ఉండింది, తెలంగాణ సమాజానికి ఎంత ప్రయోజనం జరిగింది అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ తెలంగాణ రాకముందుకు మీ ఆస్తులు ఏముండే, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఏముండే తెలిసిపోతుంది కదా, తెల్లం అవుతుంది కదా. ఇవాళ ల్యాండ్ బ్యాంక్ ఇవాళ మీ దగ్గర, మీ కుటుంబ సభ్యుల దగ్గర ఈ రాష్ట్రం యొక్క ల్యాండ్ బ్యాంక్ ఇవాళ మీ దగ్గర ఉంది, మనీ బ్యాంక్ మీ దగ్గర ఉంది. మీకు కావాల్సిన వనరులన్నీ కూడా మీరు కొన్ని తరాల వరకు ఉండేంతగా సెట్ చేసుకుంటే కాళేశ్వరం వల్ల రైతులకి మేలు జరగలేదంటారా? ఇప్పుడు కాళేశ్వరం అనేది ఆనాడు ఉన్న ప్రాజెక్ట్ పేరేంటి? ప్రాణహిత చేవెళ్ళ కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పైన ఉన్న ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్టు ఆ రోజు మేము ఇచ్చినటువంటి ఆయకట్టు కన్నా 1 ఎకరానన్నా మీరు ఎక్స్ట్రా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారా? అది చెప్పండి. దాదాపు ఆ ప్రాజెక్టు 36,000 కోట్లతోన ఆ రోజు ఆ ప్రాజెక్టు మొదలైతే మీరు ప్రాజెక్టు కంప్లీట్ అయి చేసేంత వరకు దాన్ని 1,30,000 కోట్లకు చేస్తారు 3rd TMCతో కలిపి. సో మరి అలాంటప్పుడు ఆ ప్రాజెక్టు ద్వారా జరిగినటువంటి దాంట్లో ఇవాళ అది నిలబడిందా? కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. ఆ పిల్లర్ ఎందుకు కూలిపోయింది, కుంగ ఎందుకు అయింది? అసలు ఆ బేసే ప్రాపర్గా లేదని కదా నీకు నివేదికలు ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఇసుకలో ఎవడైనా ఇల్లు కడతామా? కట్టాం కదా. సో కట్టాల్సిన పరిస్థితి నీకు అన్యాయం ఏర్పడితే దానికి బలమైనటువంటి బేస్ కాంక్రీట్ చేసి కడతాం కదా. సో మరి ఆ బేసే కాను బలంగా చేయకుండా పిల్లర్ కూలిపోయిన తర్వాత నీళ్లు నిలిస్తే అది కూలిపోయే ప్రమాదం ఉందని ఇవాళ నేషనల్ సేఫ్టీ డామ్ అథారిటీ వాళ్ళు ఇచ్చినారు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? దాన్ని ఇన్ని రోజు అన్ని యొక్క సంక్షేమ పథకాల డబ్బులను తీసుకెళ్ళి అందులో పెట్టున్నారు. ఇవాళ అది పనికి రాకుండా పోయింది ప్రాజెక్ట్. ఇప్పుడు ఏంటి పరిస్థితి చెప్పండి? ఇవాళ మీ కాంగ్రెస్ కట్టినటువంటి నాగార్జున సాగర్ కూలిందా? శ్రీశైలం కూలిందా? ఇవాళ ఇప్పుడు అదే ఏరియాలో ఉన్నటువంటి SRSP కూలిందా? ఇవాళ శ్రీరామ్ సాగర్ కూలిందా? చెప్పండి. కాబట్టి మనం చేసేటువంటి పనిలో నాణ్యత లోపించింది. కాబట్టి నువ్వు చేసిన పనికి ఇవాళ పనికి రాకుండా పోయిందని ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ప్రజల సొమ్ము అనేది ఎంత కేర్ఫుల్, ఎంత జాగ్రత్తగా వాడాలి. ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అది నీ ఇంటి వ్యవహారం కాదు కదా. దాన్ని ఏమంటారు, ప్రజల సొమ్ముకి భద్రత అనేది ఇంపార్టెంట్. ఒక సెక్యూరిటీ గార్డ్గా నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ సెక్యూరిటీ లేకుండా ఇష్టం ఉన్నట్టుగా నీకు నచ్చినట్టుగా దాన్ని ఉపయోగించి ప్రజల సొమ్మును ఆగం పట్టించి ఇవాళ మేము బ్రహ్మాండంగా చేసినాం, ఉద్యమకారుడు కేసీఆర్ మళ్ళీ రావాలంటున్నారు. ఎందుకు రావాలంటున్నారు కేసీఆర్ని? మళ్ళీ ఇంతమందిని మోసం చేసినందుక? ధరణి ద్వారా ఇంతమంది బిడ్డలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుక? ఇవాళ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని ఒక దొంగగా చిత్రీకరించినందుక? ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేసినందుక? ఎందుకు రావాలని అడుగుతున్నారు కేసీఆర్ని మళ్ళీ అని అడుగుతున్నాను నేను. ఒక్క రేషన్ కార్డు మీరు ఏలో వచ్చినాక, మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రేషన్ కార్డులు
కొత్తగా ఫ్యామిలీ మెంబర్లో అడిషనల్గా యాడ్ అయినటువంటి కుటుంబ సభ్యులు ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటే అంత ఒక ఊరికి ఒక కోడలు వస్తే రేషన్ కార్డుల పేరు లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇప్పుడు ఆ పని మొదలు పెట్టినారు కదా. ఇవాళ ఆ కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి అన్నదమ్ములు అందరు కలిపి ఒక్కటే రేషన్ కార్డు ఉంటే ఇప్పుడు ఇవాళ ఎవరి రేషన్ కార్డు వాళ్ళకి డివైడ్ చేసి ఇచ్చినారు. సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా దాని ద్వారా అందాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇవాళ పేదోడికి సన్న బియ్యం ఇవాళ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అంటే మీరేమో ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నాము అని మీరు అంటున్నారు. ప్రత్యక్షంగా ప్రజల్లో కానివ్వండి, ప్రతిపక్షాల్లో కానివ్వండి, ప్రజల్లో అయితేనేమో అనుకున్నంత మొత్తంలో అందట్లేదు ప్రతిఫలాలని వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలేమో మీరు 6 గ్యారంటీలు గాల్లోకి వదిలేశారు, 6 గ్యారంటీలు అసలు ఏం చేయట్లేరు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? 6 గ్యారంటీలు తీసుకుంటే ఇప్పుడు మహాలక్ష్మి బస్సు ఎక్కిపోయిన ఆడబిడ్డని అడగండి చెప్తారు. ఆమె రోజు నెలలో ఎన్నిసార్లు ఫ్రీ సర్వీసులు తిరిగేసి వస్తుంది. దాదాపు ఇవాళ దాని ద్వారా ఆర్టీసీకి 6,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది ప్రభుత్వం. వాళ్ళు తిరిగినటువంటి ప్రయాణం ఖర్చు అంటే కంటి ముందర ఫ్రీ బస్సు ఒకటే కనబడుతుంది. ఏ బస్సు పోయినా బస్సు ప్రయత్నం అందరూ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఆ బస్సు ఎక్కిదడం ద్వారా ఇంట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బిలో మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు, ఆమెకు దాని ద్వారా ఎంత లేదన్నా మినిమం ఒక 1000 రూపాయలు ఆమెకు మిగిలినట్టే కదా. అక్కడ ఒక బిజినెస్ చేసుకుని ఒక గాజులు అమ్ముకునే అక్క ఉండొచ్చు, ఇవాళ ఇంకేదైనా బట్టలు అమ్ముకునే అక్క ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఆ మూట ఎత్తుకొని ముందు ప్రయాణం చేసినప్పుడు మూటకు కట్టాలి, ఆమె ఛార్జ్ కట్టాలి. ఇవాళ మూటకు ఛార్జ్ లేదు, ఆమెకి ఛార్జ్ లేదు. ఫ్రీగా పోయి ఆమె బిజినెస్ చేసుకొని వచ్చి తన ప్లేస్కి తను రాగలుగుతుంది కదా. సో ఇంట్లో మంచిని వెతకండి, చెడును కాదు. కొద్దిమంది ఏదో కావాలని వాళ్ళు చేసినటువంటి వాటిని కూడా మనం నెగిటివ్గా మాట్లాడుకొని దాన్ని ముందు పెట్టడం అనేది సరియనే కాదు. ఏ స్కీమ్ తీసుకున్నా ఏది తీసుకున్నా కొంత ప్లస్ ఉంటుంది, కొంత మైనస్ ఉంటుంది. కాబట్టి నా ఆడబిడ్డలు కూడా నేను అదే చెప్తున్నాను, ఇచ్చినటువంటి పథకం ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చిన స్కీమ్ని మీరు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, దుర్వినియోగపరచకండి. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళకండి, కానీ దానిని నెగిటివ్ ప్రచారం వైపుకు తీసుకెళ్లొద్దు అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో ఫ్రీ బస్ కనబడుతూనే ఉంది, 200 యూనిట్ల ఇవన్నీ ఈ పథకాలన్నీ అమలవుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతుంది అని అనుకోవచ్చా? కాంగ్రెస్ ఎప్పుడు కూడా తను చేసే పని ఎప్పుడు ప్రచారం ప్రచారం ఎప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా దానికి అలవాట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, తీసుకునేవాడికి అనుభవించేవాడికి తినేవాడికి దాని విలువ తెలుస్తుంది. మనం ప్రతిదీ రాజకీయ కోణంలో పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కేసీఆర్ మీరు గమనించినట్లయితే ప్రతి అంశాన్ని కూడా ఆయన అడ్వర్టైజ్మెంట్ రూపకంగా ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాల్లో దేశమంతా అడ్వర్టైజ్మెంట్ చేసేది. సో ప్రజాసొమ్ము దుర్వినియోగం చేసేవాళ్ళు, చేయని వాటికి చేసినట్టుగా మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని అది ప్రారంభించిన లేదా దానికి దాదాపు ఆయన ఏంటి ఒక 1700 కోట్ల ఎంత పెట్టినాననే ఉద్దేశంతో అన్ని దగ్గర యాడ్స్ చేసుకున్నాడు. కానీ ఆ స్కీమ్ ఎక్కడ ఆయన ఇంప్లిమెంట్ జరగలేదు. రైతు బంధు ఇస్తున్నామని చెప్పారు. రైతు బంధు ఎంతమందికి ఇచ్చినారు మీరు? రైతు బంధు ఉన్నవాడికి లేనివాడికి అందరికీ ఇచ్చి రైతు బంధు అంటే దాని అర్థాన్ని తీసేసి వ్యవసాయం చేసేవాడికి దాని యొక్క విలువను తగ్గించే ప్రయత్నం మీరు చేస్తారు. బట్ రైతు బంధు ఎవరికి రావాలి? ఏమైనా యోగ్యమైనటువంటి వ్యవసాయం చేసేవాడికి రైతు బంధు అందాలి. సో అది ఒక వెంచర్ అయినా మీరు రైతు బంధు ఇచ్చి ప్రజాసొమ్ము దుర్వినియోగం చేశారు. అట్లా దాదాపు 18,000 కోట్ల రూపాయలు దాని ద్వారా దుర్వినియోగం జరిగింది. మరి అలాంటప్పుడు ఆ ప్రజాసొమ్ము అన్నది ఎవరిది? అంటే నీ యొక్క ఓట్ల కోసం వచ్చినటువంటి స్కీమ్గా దాన్ని మలుచుకున్నారు. సో ఇవాళ ఇల్లు డబుల్ బెడ్రూమ్ 2 BHK ఇస్తని చెప్పారు. ఎంతమంది కట్టించినారు? మీరు తిప్పి కొడితే మీరు ఇల్లు కట్టించినటువంటి ఇండ్లు 10,000 ఇండ్లు లేవు. మీరు వెళ్ళిన సమయానికి కట్టిన ఇండ్లు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టినటువంటి ఇండ్లను కూడా నిరుపయోగంగా చేసి వదిలేస్తున్నారు. ఇవాళ చివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను పూర్తిగా వేలం వేసి వాటిని అడ్డికి పావుషర్ లెక్క భూములను అమ్మినారు మీరు. సో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ టీఆర్ఎస్ భవనం ఉన్నది. భవనం ఉండగా మళ్ళీ ఇవాళ మోకిలాల్లో ఎకరా 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ల్యాండ్ని 11 ఎకరాలు తీసుకున్నారు మీరు. ఎందుకు ఏ బేస్లో తీసుకున్నారు? దాన్ని జస్ట్ మీరు ఇచ్చిందంతా 3 లక్షల రూపాయలు పర్ ఎకరాకి ఇచ్చారు. సో అంటే మరి అది ప్రజాసొమ్మే కదా. ఒక పార్టీ ఆఫీస్ ఉండగా ఇంకో పార్టీ ఆఫీసు ఒక వాల్యుబుల్ ల్యాండ్ని ఏ విధంగా తీసుకుంటారు? అంటే పవర్ మీ చేతిలో ఉంటే దేనికైనా దుర్వినియోగం చేస్తారు. సో మోసాలు, స్కాములు అన్ని ఏది వదలలే, ఇసుక వదలలే, గాలిని వదలలే, ఏది వదలలే, అన్నింటిపైన స్కాములు చేశారు, అన్నింటి ద్వారా సంపాదించుకున్నారు ఇవాళ. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు పదే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడప్పుడు నాకు సిగ్గు అనిపిస్తుంటుంది. అరే ఎట్లా మాట్లాడగలుగుతారు వీళ్ళు? మొన్నటిదాకా చేసినావు, అధికారంలో ఉన్నావు, ఇన్ని తప్పులు చేసావు, అగైన్ నేనేం తెలియనట్టుగా గురువిందకు తన నలుపు తెలియనట్టుగా ఇవాళ ఎదుటో నేలైతే చూపిస్తున్నావు కదా. పాలన మొదలయ్యిందే ఇప్పుడు ఈ మధ్య కాలంలో, సంక్షేమం మొదలవుతుంది, నడుస్తుంది.
ఇంత మాత్రాన్ని అన్ని పొద్దున్న లేస్తే మీరు ఇది పిడ్లి శాపనాడదాలు తప్ప ఇంకో పనే లేదు వాళ్ళు చేసేటువంటిది. సహకరించకపోయినా కనీసము మీరు న్యూట్రల్గా కొన్ని రోజులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది కదా, అది కూడా లేదు. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలా, దుమ్మెత్తిపోయాలి, అది తప్ప ఇంకో పని లేదు. అయితే ఈ మధ్యకాలంలో మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ మరణ వార్త విన్నాము. దానికి సంతాపం తెలియజేస్తూ అక్కడ మీ పార్టీ తరపు నుంచి ఎవరు లీడ్లో ఉన్నారు, మీ పార్టీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది జూబ్లీహిల్స్లో? సో పిసిసి ప్రెసిడెంట్ గారు పూర్తిగా దానిపైన రివ్యూ కూడా మొదలు పెట్టారు. సో దానికి సంబంధించిన రీసెంట్గా కొన్ని సర్వేలు కూడా చేసినట్టుగా ఉంది. గతంలో అంటే మాగంటి గోపీనాథ్ గారి పైన సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి హజారుద్దీన్ గారు పోటీ చేస్తున్నారు. సో అంత ముందుకు అక్కడ ఇండిపెండెంట్గా పనిచేసినటువంటి నవీన్ యాదవ్ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరి ఉన్నాడు తను. కాబట్టి అల్టిమేట్ టికెట్ ఎవరికి ఇస్తారు అనే దానికి పార్టీ అధిష్టానం అన్నది చూసుకుంటుంది. ఎవరిచ్చినా కూడా కాంగ్రెస్కి పాజిటివ్గా ఉంటుంది అక్కడ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అక్కడ అంటే తను లేనప్పుడు మరి వాళ్ళు క్యాండిడేట్ని ఫ్యామిలీకి ఇస్తారా బయట వాళ్ళకి ఇస్తారా అన్నది మనకు తెలియదు. బట్ కేసు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక ఆనవాయితీ ఉండేది, ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా ఉండి ఏదైనా అయ్యి వాళ్ళు చనిపోతే కనుక ఆ కుటుంబంలో వ్యక్తికి ఏకగ్రీవం అనేది గతంలో ఉండే. సో తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా కేసీఆర్ గారు ఏం చేశారంటే క్యాండిడేట్ని నిలబెట్టి ఆపోజిట్ ఎన్నికల వైపుకి ఆయన చేశారు. అది గతంలో మనము పాలేరు కాన్స్టిట్యున్సీలో మొదలు పెట్టారు కేసీఆర్, అది అలాగే మళ్ళీ కొనసాగుతూ వస్తుంది. సో ఇక్కడ క్యాండిడేట్ని డెఫినెట్గా 3 పార్టీలు కూడా 3 క్యాండిడేట్ని పెడతారని అనుకుంటున్నాం. ఏకగ్రీవం అయ్యే పరిస్థితి అయితే లేదు. సో ఇందులో ఇచ్చినప్పుడు ఒకవేళ ఎంఐఎం తన క్యాండిడేట్ను కూడా పెట్టినప్పుడు కొంత ఓట్ బ్యాంక్ చీలే పరిస్థితి అయితే కనబడుతుంది. అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కి మొగ్గు ఉంటుంది. అట్ ద సేమ్ టైం హజారుద్దీన్ అనేటువంటి వ్యక్తి ఎలాంటి కాంట్రవర్షియల్కి వెళ్ళేటువంటి వ్యక్తి కాదు, తన పని ఏంటో తను చూసుకునే వ్యక్తి, ఒక సెలబ్రిటీ కూడా. కాబట్టి ఇది కలిసి వచ్చే అంశంగా అనుకుంటున్నాము. పార్టీ పవర్లో ఉండి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈ మధ్యకాలంలో ఇండ్లు కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. కాబట్టి వీటన్ని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకే కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం ఉందని మీరు అంటున్నారు. అయితే బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ వారు దాన్ని కైవసం చేసుకునే దిశలో ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. వారిది ఏ విధంగా ఉండబోతుంది అంటారు వ్యూహరచన? బీజేపీ వాళ్ళ యొక్క పార్టీ ప్రెసిడెంట్ యొక్క వ్యవహారాన్ని బట్టి అనౌన్స్ చేసేదాన్ని బట్టి వాళ్ళు ఉంటారా పోటీలో ఉంటారా, బరిలో ఉంటారా, చర్చలో ఉంటారా లేదా అన్నది తేలిపోతుంది. సో మరి బీసీనే మేము ప్రెసిడెంట్ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు మరి ఇంతకుముందు మన స్క్రోలింగ్లో ఇక్కడ చూసినట్టే కనబడింది మాత్రము ఒక బ్రాహ్మణ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి పేరు నిలబడ్డది. సో అల్టిమేట్ బీజేపీ అనేది బనియా పార్టీ అనేది మళ్ళొకసారి దాని ద్వారా తెల్లమైందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఒక పిసిసి ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ, బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ వైపుకు కట్టుబడినటువంటి పార్టీ, సామాజిక న్యాయము సమతుల్యత ఇవ్వాలన్నది నిలబడింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఒక ఎస్సీని ప్రెసిడెంట్ చేసినటువంటి ప్రెసిడెంట్ మా పార్టీ ప్రెసిడెంట్ ఎస్సీ ఖర్గే గారు. సో కాబట్టి ఇట్లాంటి సామాజిక ఈక్వేషన్స్ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. కాబట్టి సో బీజేపీకి అప్పుడు తన యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవాలి అన్న దాంట్లోనే అసలు మూలంలోనే వాళ్ళు దెబ్బ కొట్టుకునే పరిస్థితుల్లో కనబడుతుంది ఇచ్చిన దాన్ని బట్టి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్ కాంగ్రెస్ పార్టీయే లీడ్లో ఉంటుందని ఇప్పటివరకు జరిగిన సినారియో ప్రకారంగా నేను గమనించినంతవరకు. ఇఫ్ ఒకవేళ బీజేపీకి స్ట్రాంగ్ ఫైట్లో ఉంటే కనుక అది మరి రేపు ఆ ఇంపాక్ట్ వచ్చే అటువంటి లోకల్ బాడీ అంటే హైదరాబాద్ లోకల్ బాడీ పైన కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇఫ్ ఒకవేళ అలా ఏదైనా జరిగితే కనుక బీజేపీ పాజిటివ్ లైన్లో వెళ్ళి అది కొంతేమైనా తీసుకోగలిగితే అప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికిప్పుడే మనం ఆ జోషం చెప్పలేం కాబట్టి ప్రస్తుతం జరిగే సినారియో ప్రకారంగా అయితే కాంగ్రెస్ పార్టీకి మొగ్గుంటుంది. అయితే ఒక విషయం చెప్పండి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలుగా మీరు ఉన్నారు కాబట్టి అసలు రేవంత్ రెడ్డి సర్కార్ ముఖ్య ఉద్దేశం ఏంటి? అందాల పోటీలు అంటే 109 దేశాల నుంచి అందాల పోటీలు మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి గల కారణం ఏంటి? దానివల్ల రాష్ట్ర ఖ్యాతి పోయింది, రాష్ట్రకు అప్రతిష్ట పాలు చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పలు పార్టీలు కూడా విమర్శిస్తారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు 109 దేశాలలో తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ కల్చర్ అంటే ఏంటి, తెలంగాణ యొక్క సంస్కృతి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి అన్నది ఈ దేశాల నుంచి వచ్చినటువంటి మీడియా చూపించింది కదా. ఆ మీడియా క్యారీ చేసింది కదా వాళ్ళ దేశాలలో. సో ఇది మన యొక్క ఖ్యాతిని పెంచినట్ట తగ్గించినట్ట?
అక్కడ వరకు పెంచినట్టే అట్లా అనుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఒక మిస్ ఇండియా దాంట్లో అంటే అందాల పోటీలో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి ఒక అమ్మాయి మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ మధ్యలోనే వెళ్ళిపోవడానికి గల కారణం కూడా కొంతమంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అని చెప్పేసి కూడా ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు మరి? సో ఆ మధ్యకాలంలో జరిగినటువంటి ఆరోపణలు అది వచ్చినటువంటి ఆ అమ్మాయి ఏదో చేసినట్టుగా ఏదో మీడియాకి తను ఇచ్చినట్టుగా అయితే మనం చూస్తున్నాము. బట్ దాంట్లో ఒక ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో అలాంటిది ఏమీ లేదు అనేది ఇచ్చున్నారు. కాబట్టి మనము ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయడం అనేది సరైన కాదు. ఇఫ్ ఒకవేళ అలాంటిది ఏమైనా చేస్తుంటే మాత్రం రేవంత్ అన్న అసలు సహించే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన మహిళలంటే ఒక రెస్పెక్టబుల్గా ఉంటాడు. అందులో మన దగ్గరికి ఆతిథ్యానికి వచ్చారంటే దేశ విదేశాలు అంటే మన దేశం యొక్క పరువు ఇతర దేశాలు మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి ఎక్కడా కూడా తావునివ్వకుండా చాలా కేర్ఫుల్గా స్పాన్సర్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని మూవ్ చేస్తూ ప్రతిదీ పర్యవేక్షిస్తూ నిత్యము పోలీస్ అయి ఉండొచ్చు, బ్యూరోక్రాట్స్ అయి ఉండొచ్చు, డిపార్ట్మెంట్ వైజ్గా అయి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా దాన్ని ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ప్రోగ్రామ్ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మహిళలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇండియాలో తెలంగాణది ద బెస్ట్ ప్లేసు, ఎవరైనా రావచ్చు, ఇక్కడ టూరిజం డెవలప్ చేయొచ్చు, చూడొచ్చు, మరి సేఫ్టీ ప్లేస్ ఫర్ ఉమెన్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా రాజకీయ కోణంలో కొద్దిమంది ఆరోపణలు చేసి ఉండొచ్చునేమో, బట్ ఆరోపణలు ఎంత నిజం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. అయితే ప్రత్యక్షంగా ఇప్పుడు జనరల్గా అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షంలో ఏదైనా మంచి పని చేసినా కూడా కంపల్సరీ విమర్శిస్తూ ఉంటారా? ఇది నాలో ఉన్నటువంటి ప్రశ్న, కొంతమంది ప్రజలకు కూడా ఉన్నటువంటి ప్రశ్న. అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ విమర్శించాలా? పొలిటికల్ పార్టీస్ అంటేనే జనరల్గా వాళ్ళు చేసిన మంచిలో ఏదో ఒకటి ప్రతిదంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా ఏదో ఒక అంశాన్ని నెగిటివ్గా తీసుకొని ఆలోచించేటువంటి తత్వం ఉంటుంది. దానిపైన సెటరికల్గా ఏదో ఒకటి వాళ్ళు చెప్పాలి. దట్ ఈస్ పొలిటికల్ స్టేట్మెంట్ అంటాం అందుకే మనము. కాబట్టి ఒకప్పుడు మంచి పని చేస్తే వాజ్పేయి లాంటి ప్రతిపక్షం ఇప్పుడు లేవు, వాజ్పేయి లాంటి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు లేవు, ఇందిరాగాంధీ లాంటి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు లేవు. కాబట్టి ఇందిరాగాంధీ ఆ రోజు ఆమె ఒక ప్రధానమంత్రిగా చేసినటువంటి పనిని వాజ్పేయి గారు ఒక దుర్గామాతగా ఆమెను కొనియాడారు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా. సో ఆ యొక్క బ్రాడ్ నేచర్ అనేది లీడర్కి ఉండాలి. సో ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా గుడ్ లీడర్ అనే రాజకీయాలు పోయి పొలిటీషియన్ రాజకీయాల వైపుకి వెళ్తున్నారు. కాబట్టి వాటిని ఈ మధ్యకాలంలో మనం ఎక్స్పెక్ట్ చేయడం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. అయితే బీజేపీ పార్టీ స్పెషల్గా 11 ఏళ్ల పాలనలో నరేంద్ర మోదీ రాష్ట్రానికి అనేక పెట్టుబడులు నిధులు ఇచ్చాయని చెప్పేసి ఫోటో ఎగ్జిబిషన్తో సహా అక్కడ పెట్టారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్ళినా కూడా కేంద్రం నుంచి బడ్జెట్ రావట్లేదు, గుండు సున్నా చూపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళేమి ఇస్తున్నారు అంటున్నారు, మీరేమి ఇవ్వలేదు అంటారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఈ దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి ఒక 8 మందిని వాళ్ళకి మనము ఎంపీలుగా పంపినప్పుడు మరి మీరు ఇచ్చింది ఏంటి మాకి? ఈ రాష్ట్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి డైవర్ట్ అయ్యి వాళ్ళు పోటీలోనే ఉండకుండా మీకే సపోర్ట్ చేసి గెలిపించినారు. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి 2 ఎంపీలను గెలిపిస్తే ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయ కేంద్ర మంత్రి ఇక్కడికి వచ్చిన్నది. మరి రావాల్సినటువంటి నిధుల పట్ల ఆల్రెడీ కేసీఆర్ విధ్వంసం చేశాడని మాట్లాడుతున్నాం, అప్పులు చేసిరని మాట్లాడుతున్నాం. మరి కేంద్రంలో ఉండాల్సినటువంటి మీరు మాకు సహకరించాలి కదా, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చేయాలి కదా, ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటేశారు కదా, ఈ తెలంగాణ దేశంలో భాగమే కదా, మరి ఎందుకు చేయట్లే? ఏ భాగస్వామ్యం లేనటువంటి పక్కలో ఉన్నటువంటి ఏపీలో మాత్రము బ్రహ్మాండమైనటువంటి నిధులు ఇస్తున్నారు. మీరు కరువుకు సంబంధించిన కరువు డబ్బులు ఇవ్వమంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఇక్కడ చేసే మన్రేగా వాళ్ళ పని దినాలు పెంచే పరిస్థితి చేయమంటే కూడా పని దినాలు పెంచి చేయట్లేదు. గ్రామ స్థాయికి ఇవాళ నిధులను కేటాయించే విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి వీటన్ని విషయాల పట్ల ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక నివేదిక రూపకంగా ప్రాక్టికల్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతున్నారు. బట్ వాళ్ళు చేయాల్సినటువంటి ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎంత చేసినా కూడా ఇచ్చే దాంట్లో అలసత్వము వహిస్తున్నారు, కోతలు విధిస్తున్నారు. అట్లా కాకుండా మా రాష్ట్రానికి అభివృద్ధి మీరు 5 ట్రిలియన్ వైపుకి దేశం వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. కాబట్టి కనీసం నా రాష్ట్రం నుంచి 1 ట్రిలియన్ వైపుకి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇవాళ దేశంలో ఎక్కువగా ఎకానమీ పొటెన్షియల్గా ఉన్నటువంటిది మన రాష్ట్రం. ముంబై తర్వాత మన రాష్ట్రం ఉంది. సో మన రాష్ట్రంలో హైదరాబాద్ ఇది గుండెకాయ. సో అట్లాంటి హైదరాబాద్ మనం డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి దానిని చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది కదా. అది చేయకుండా ఇక్కడ కూడా రాజకీయ కోణంలో కక్షపూరితంగా ఎప్పటికప్పుడు ఒక నెగిటివ్ స్టేట్మెంట్లు చేయడం అనేది సరి అనేది కాదు. అయితే ఒక విషయం మీరు చెప్పండి, ఈ
కేసీఆర్ కూతురు పార్టీ పెట్టబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ చేరికలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? రాజకీయంగా రానున్న రోజుల్లో ఆమె పార్టీ పెట్టే అవకాశం లేకుంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందని మీ ఊహాగానానికి? పార్టీ పెట్టే పరిస్థితి లేదు, అంత సిచ్యువేషన్ కూడా లేదు. తండ్రిని బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆమె యొక్క అస్తిత్వం అంటే ఆమె కూడా హెడ్ స్ట్రాంగే. సో అన్నకు పెత్తనం ఇస్తున్న ఆమెకి ఇస్తారని అనేది ఉన్నట్టుంది ఆమెలో. వాళ్ళు ఏంటంటే మళ్ళీ లిక్కర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లిక్కర్ కేసు తర్వాత సైలెంట్ అవ్వమన్నారు. ఆమె సైలెంట్ అవ్వకుండా మళ్ళీ జనంలో ఉండే ప్రయత్నం ఆమె చేస్తుంది. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు సంపాదన పైన కాన్సన్ట్రేషన్ చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ జనం కావాల్సి వచ్చింది కవిత గారికి. దానికి మళ్ళీ బీసీలను వాడుకుంటుంది. మమ్మల్ని ఎందుకు వాడుతున్నావు తల్లి? నువ్వు చేయాల్సి వస్తే నువ్వు చేస్తే మీ నాయన మీద పోరాటం చేయి, మీ నాయన మీద పోరాటం చేయి. ఈ రాష్ట్రంలో నిన్న ఒక అమ్మాయి, ఒక జర్నలిస్ట్ సోదరి, మీ పార్టీకి అనుబంధంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి వల్ల అమ్మాయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది, స్వేచ్ఛ అనేది వచ్చింది. మరి అలాంటప్పుడు ఆ స్వేచ్ఛ గురించి నువ్వు మాట్లాడాల్సి వచ్చినప్పుడు నువ్వు ఒక సానుభూతి చెప్తే సరిపోదు కదా. అసలు ఎవడు కారణం అనేది కదా వానిపైన మాట్లాడాల్సింది. దానికి సంబంధించి మీ అన్నలకి చాలా దగ్గర సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి పూర్ణ అనేటువంటి వ్యక్తి, మరి వాడి గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆడబిడ్డ మీద మాట్లాడినావు కానీ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డ గురించి ఎందుకో మాట్లాడాలి? అయితే ఆమె చిత్తశుద్ధి ఎంతసేపు ఆమె స్వార్థ రాజకీయం. ఆమె ఎదగడం కోసం ఎవరినైనా తొక్కడానికి ఆమె చాలా సిద్ధంగా. ఎదుటి వాళ్ళు అలా చేస్తున్నా కూడా బీసీలు వాళ్ళు ఆలోచన చేసుకోలేరా? ఏబీసీ నమ్ముతున్నారు. ఏబీసీ నమ్మి వాళ్ళు ఎవరి దగ్గరికి పోతున్నారు? మొన్న బోనం ఎత్తుకుంటే బోనానికి పోతే మీరు బోనం 2,50,000 ఇస్తాను నాకు బోనం ఎత్తండి అని అడిగింది. మరి 2,50,000 ఇచ్చి వాళ్ళు బోనం ఎత్తారు. అదే ఆమెకున్నటువంటిది రాష్ట్రంలో. కొన్ని విషయాలు చెప్తే ఇబ్బందికరంగా ఉంటాయి, బట్ ఇక మనకి ఆమె కూడా ఒక ఉమెనే కదా అని సైలెంట్గా ఆమె మనం వదిలేయడమే తప్ప అంతకుమించే. అయితే ఈరోజు అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఒక ఏటీఎంగా మారింది, బీఆర్ఎస్ పార్టీ దోపిడీ కంటే కాంగ్రెస్ పార్టీ దోపిడీ ఎక్కువ మారిందని చెప్పి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? మీరు ఏమేమి నిధులు ఇస్తే మేము ఇక్కడ దోపిడీ చేసినామో చెప్పాలి అమిత్ షా గారు. కాళేశ్వరము ఏటీఎంగా మారింది కాంగ్రెస్కు బీఆర్ఎస్కి అని అంటే ఆ కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశాల పట్ల 10 సంవత్సరాలు కేసీఆర్ మీరిద్దరు కలిసి పనిచేశారు కాబట్టి ఈ రాష్ట్రం ఇవాళ 8 లక్షల కోట్ల అప్పుకు వచ్చింది. ఆ కాళేశ్వరాన్ని కట్టడి చేయకుండా జరిగేటువంటి విధ్వంసాన్ని మీరు కట్టడి చేయకుండా ఉన్నప్పుడు ఇలా కూలిపోయింది. కూలిపోయిన దానికి జరిగినటువంటి అవినీతి పట్ల మాలాంటి వాళ్ళం ఎన్నో కంప్లైంట్లు ఇస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకోలే. ఇవాళ మీరు మాట్లాడితే కొత్తగా ఎవరు వింటారు మీ భాష, మీ మాట? కాబట్టి ఇవాళ ఎట్లా ఏటీఎం అయింది కాంగ్రెస్కి ఎట్లా ఏటీఎం అయింది? కాళేశ్వరము మీ అధికారం రాకముందుకే కూలిన దానికి ఒక కమిషన్ వేసాము. నేషనల్ మీరే కదా మీరు ఒక రిపోర్ట్ ఇచ్చారు, నీళ్ళు నింపడానికి పాసిబిలిటీ లేదు, అది కూలిపోయే పరిస్థితి మీరే రిపోర్ట్ ఇచ్చారు. మరి వాళ్ళు అది మాకెట్లా ఏటీఎం అయింది? మేము దానిపైన ఖర్చు చేసామా? ఆ ఖర్చు నుంచి ఏమైనా కమిషన్లు తిన్నామా? చెప్పాల్సిన అవసరం ఉంది కదా, మాకెట్లా అవుతుంది? కాబట్టి రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్లే తప్ప దానివల్ల ఎలాంటిది లేదు. నేను అమిత్ షా గారు పూర్తి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో, హోంమంత్రి స్థాయిలో ఆయన ఒక పొలిటికల్ స్టేట్మెంట్లే చేశాడు తప్ప నిజంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సో ఇవాళ ఈ దేశంలో నక్సలిజం అనేది ఉంది. నక్సలైట్లను చంపొచ్చినా మరి నక్సలిజాన్ని వాళ్ళ యొక్క ఆ ఇజాన్ని నువ్వు చంపగలుగుతావా? ఒకడు పోతే ఇంకోటి పుడతాడు, ఏదో నడుస్తున్నావు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్గా ఒక సెక్యులర్గా ఈ దేశంలోని సమస్యల పట్ల ప్రశ్నిస్తుంది, మాట్లాడుతుంది. ఇవాళ ఈ దేశంలో నక్సలైట్లు ఏమడుగుతున్నారు మిమ్మల్ని? కగారులో మీరు చేసేటువంటి దాని పట్ల ఆ కగారుని మీరు ఆపేయండి, చర్చలకు మమ్మల్ని పిలవండి, మేము వస్తామని అడుగుతున్నారు. ఇవాళ చివరి ఉరి తీసేటోని కూడా నీ కోరిక ఏందో అని అడుగుతాం కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? ఆయుధాలు పట్టుకుంటే మేము చర్చలకు పిలవమంటే అర్థం ఏంది? వాళ్ళు ఆయుధం వదలాలా, ఉంచాలా, చేసుకోవాలన్నది నువ్వు చర్చకు పిలిస్తే కదా అప్పుడు వాళ్ళు జనజన శ్రవంతిలో కలిసేది. వాళ్ళు ఏమడుగుతున్నారు? వాళ్ళ ఇంటి కుటుంబం కోసం అడుగుతారా? వాళ్ళ ఆశలు పెంచమని అడుగుతున్నారా? లేకుంటే ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నారా? కాదు కదా. ఈ ప్రజల కోసం, ఆదివాసీ బిడ్డల కోసం, వాళ్ళ హక్కుల కోసం వాటి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాటిలో నువ్వు ఎంతవరకు ఆ ప్రమాణాలు పెంచుతావు కదా నువ్వు ఆలోచించాల్సింది. నువ్వు ఎంతమంది ఆదివాసీ బిడ్డలు జీవన ప్రమాణాలు పెంచినారు చెప్పండి? అవి లేదు కదా. ఇవాళ అది కేవలం ఆదివాసుల్లో ఉన్నటువంటి ఆ భూములను వాటిని పూర్తిగా ఆ భూములని మీరు అదేంటి ఒక దారదత్తం చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఖనిజ లవణాలను తొలిచి ఆ ఖనిజ లవణాలను ఒక ఏమంటారు
సంపద అదాని అంబానీలకు సంపద దోచిపెట్టడం కోసమే ఇవాళ కగారు పుట్టింది. అంతే తప్ప దీంట్లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఇవాళ కాంగ్రెస్ పేదోడి కోసం పనిచేస్తే బీజేపీ సంపన్నుల కోసం పనిచేస్తుంది. ఇవాళ ఏ ఇది లేనటువంటి ఒక పేద రైతు యొక్క రుణమాఫీ చేయడానికి బీజేపీకి చేతనైతే లేదు. కానీ ఒక 25 లక్షల కోట్ల రూపాయలను జస్ట్ ఒక ఇలాంటి సంపన్నుల యొక్క వాటిని రైట్ ఆఫ్ చేశారు. ఎందుకు రైట్ ఆఫ్ చేశారు? వాళ్ళు ఏం చేసి పెట్టినారు? ఈ దేశానికి ఏం ఒడిగి పెట్టినారు వాళ్ళు? కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ దేశం అన్నది సురక్షితంగా ఉండాలి. సబ్బండ జాతులు సబ్బండ వర్గాలు బాగుపడాలి. ఒక ఈక్వాలిటీ వైపుకు రావాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం. అయితే నంబాల కేశవరావు అనేది మావోయిస్టు పోలీసు కాల్పుల్లో చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించలేని పరిస్థితి. దీన్ని ఎలా చూడవచ్చు? అసలు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళకి బతికే ఛాన్స్ ఉందా లేదా? ఇప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా వాళ్ళు ఒక ఉద్యమ పంతాన్ని ఎంచుకొని వాళ్ళు వెళ్ళారు. మీరు ఎన్కౌంటర్ చేశారు, వాళ్ళు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులకి దాదాపు ఒక ఎడ్యుకేటెడ్గా చదువుకున్నటువంటి వ్యక్తిగా అసలు ఆ ఉద్యమ బాట వైపుకి వెళ్ళడానికి కారణం ఏంటో నువ్వు వెలికి తీయకుండా, దానికి నివారణ చర్యలు చేపట్టకుండా తనని మీరు ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేసినప్పుడు ఎన్కౌంటర్ చేసిన వాడిని కుటుంబ సభ్యుల కన్నా చివరి చూపుల కన్నా అప్పగించాలి కదా. అది భారత సాంప్రదాయం కదా, సంస్కృతి కదా. సో మీరు పొద్దున్న లేస్తే భారత సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడేటువంటి మీకు మరి ఈ విషయాలు ఎందుకు గుర్తు రావట్లేదు? చివరి చూపు కోసం కన్న తల్లిదండ్రులకు పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. అది కూడా ఇవ్వకుండా కోర్టుకు వెళ్తా కూడా చేయనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎటు వెళ్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం. హైడ్రా అనంటే ఇక్కడ పేదరికంలో ఉన్నటువంటి కొంతమంది బెంబేలు ఎత్తిపోతున్నారు. హైడ్రా వలన ప్రభుత్వ దృష్టిలో ఏమో ఒక అక్రమంగా ఆక్రమించినటువంటి చెరువు కట్టడాలు దగ్గర ఉన్నటువంటి కట్టడాలను కూల్పేస్తున్నామని ప్రభుత్వం అంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళేమో నిరుపేదలు వాళ్ళు అక్కడ కట్టుకున్న వారికి పర్మిషన్లు ఉన్నా కూడా కూల్చివేతలు నిర్వహిస్తున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రభుత్వం చాలా క్లారిటీగా ఎక్కడైతే FTL ల్యాండ్స్లో కట్టడాలు చేశారో, ఎక్కడైతే అక్రమ కట్టడాలు చేశారో అక్కడ మాత్రమే నివారణ చర్యలు చేపట్టండి అని క్లియర్గా చెప్పింది ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చినటువంటి అదే ఉంది. హైదరాబాద్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అక్రమ కట్టడాలు చేయండి అని మాత్రం చేసిన వాడికి వాని ఒంటరు వణుకు అనేది ఉండాలి, వాళ్ళ భయం ఉండాలి. ఇది ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే చెయ్యాలా చేయకూడదా, అసలు ఇది అమ్మేవాడు నిజంగానే ఇది అది FTLలో ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటివన్నీ గతంలో అంతా కూడా చాలా సంవత్సరాల నుంచి ఇది జరిగిపోయింది. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా దాన్ని నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. చేసిన దగ్గరలో కొన్ని మిస్టేక్స్ ఎక్కడ జరిగితే జరుగుండొచ్చు, కానీ ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. సో కాబట్టి వాళ్ళ సమాజంలో కొన్ని దగ్గరలో మేలు జరుగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. హైడ్రా రావడం ద్వారా మాది కబ్జాలో ఉన్నటువంటి బయటకు వచ్చిందని వాళ్ళే ఇస్తున్నారు విజువల్స్. అవి సోషల్ మీడియాలో మనం కూడా చూస్తున్నాం. కాబట్టి వ్యవస్థలో కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కానీ ఆ పొరపాటుని చూపించి వ్యవస్థ తప్పు మొత్తం అంటే కరెక్ట్ కాదు. హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు పోగొట్టుకున్నటువంటి నిరుపేదలకు మంత్రి సీతక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తూ ఉన్నటువంటి ఫోటోలు కూడా కొన్ని విజువల్ చూసాం. కానీ అది అంత పెద్ద మొత్తంలో ప్రచారం చేసుకోలేకపోవడానికి గల కారణం ఏంటి మీ కాంగ్రెస్ పార్టీ? అది చెప్పాను. ఇప్పుడు నేను ఏమంటానంటే ప్రతి అంశాన్ని కూడా పబ్లిసిటీ చేసుకునే పని ఎప్పుడు కాంగ్రెస్ చేయదు. సో తీసుకున్నటువంటి వాళ్ళకి తెలిసి ఉంటే చాలు, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు తెలుస్తుంది అని అనుకుంటారు తప్ప ప్రతి అంశాన్ని మంచిది మనమే చెడుది మనమే అన్ని మనం ప్రచారం చేసుకుంటూ పోతే మన పని అది కాదు కదా. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది పని చేయమని, నేను పని చేస్తున్నా, గుర్తించాల్సిన బాధ్యత ప్రజలది, అంతే, దట్స్ ఆల్. ఇప్పుడు ఇందిరాశోభన్ ఉంది, నేను పని చేస్తున్నాను, నేను పని చేస్తూ నా ధర్మంగా నేను పనిచేస్తూ వెళ్తాను. కానీ ప్రతి అంశంలో నన్ను గుర్తించండి నేను అడగాల్సిన అవసరం లేదు కదా. నేనేంటి అనేది నా పని నన్ను డిఫైన్ చేస్తుంది. ఇవాళ మా సీఎం ఏంటి అనేదాన్ని సీఎం తీసుకున్న నిర్ణయాలు తన పని తను డిఫైన్ చేస్తుంది. అయితే ఇంత కష్టపడి సమాజ హితం కోసం, సమాజంలో ఉన్నటువంటి మహిళల కోసం, చిన్నారుల కోసం పోరాడుతున్న మీరు అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్గా మీకు ఉన్నటువంటి ప్రేమాభిమానం అంటే కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, మీ నాయకుడి పైన ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఎందుకు మరి ఇందిరాశోభన్ దగ్గర ఆపారు? దాని పక్కన ఒక చిన్న పదవి బాధ్యతలు ఎందుకు ఇవ్వలేదంటే మీరేం చెప్తారు? వస్తుందేమో, ఇంకేం కాలేదు కదా, నడుస్తుంది కదా. ఇప్పుడు అంటే మిమ్మల్ని మర్చిపోయారు అనుకోవచ్చా? అట్లా ఏమీ లేదు, మర్చిపోతారు అనేది ఎప్పటికీ ఉండదు. బట్ ఉన్నటువంటి దానిలో అప్రాపరేట్గా పరిస్థితులు ఆ సిచ్యువేషన్లు బట్టి
టేక్ డిసిషన్. అంటే బాధ్యతలు లేకుండా ఎన్ని సేవ చేసినప్పుడు బాధ్యతలు ఉంటే ఇంకెక్కువ మరింతగా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది కదా. మిమ్మల్ని అభిమానించే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా భావిస్తుంటారు కదా. తప్పకుండా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అంటే నేను అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను తనతో కలిసి పాదయాత్ర చేశాను. తన యొక్క వర్క్ స్టైల్ నాకు తెలుసు. సో కాబట్టి తప్పకుండా అప్రాపరియేట్గా ఆ టైము ఆ సిచ్యువేషన్ అది వచ్చినప్పుడు పిలుస్తారు, చేస్తారు. అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చెప్పకుండానే తన పని తను చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి నాలాంటి దానిని అంటే వర్క్ చేసే వర్క్ చేసే వ్యక్తి ఎప్పుడు కూడా వర్క్ చేసే ఇంకొకరిని గుర్తిస్తారు. కాబట్టి అది రేవంత్ దగ్గర కూడా ఆ లక్ష్యం ఉంది. డెఫినెట్గా అవకాశం వస్తుంది. అంతే తప్ప రానంత మాత్రం నాకు నేను సైలెంట్గా ఇంట్లో కూర్చునే తత్వం అయితే కాదు నాది. సో ఏదో ఒకటి పని చేస్తూ ముందుకెళ్తాను. బట్ మొన్న పార్టీలో అవకాశము పార్టీ పొజిషన్స్లో అవకాశం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అక్కడ మాత్రం కొంత డిసప్పాయింట్ అనేది నాకు ఉంది. ఎందుకంటే పార్టీ మారినటువంటి వాళ్ళకి పొజిషన్స్ వచ్చిన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళకి కూడా రీసెంట్గా ఉన్నటువంటి కూడా పొజిషన్స్ వచ్చాయి. బట్ నా పేరు అందులో లేకపోవడం అనేది కానీ కొంచెం బాధాకరమైన విషయం అయితే అనిపించింది. బట్ అల్టిమేట్ మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో ఉండరు, పార్టీలో ఉండేవాళ్ళు ప్రభుత్వంలో ఉండరని చెప్పారు. కాబట్టి మేబీ అందులో ఏమైనా మరి రేపు రాబోయే రోజు ఆ లిస్టులో ఏమన్నా మరి యాడ్ చేస్తారని నాకు తెలియదు. కాబట్టి నేను ఇంకా ఎవరిని కూడా ఏమనలేదు, ఎందుకు రాలేదని కూడా నేను ఎవరిని అడగలేదు. అంటే గతంలో కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలకు ఎంపీలకి అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు సీఎంని ఎప్పుడైనా కలిసారా? కలిస్తే ఒకవేళ మీకు ఆ ఛాన్స్ ఉంటుందా? వాస్తవానికి ఎనీ టైం అది ఆ ఇబ్బంది ఎక్కడా లేదు నాకు. ఎలా మాట్లాడుతుంటారు? సెక్రటేరియట్ లో లేదు, మంత్రుల దగ్గర ఎక్కడా కూడా నాకు ఆ ఇబ్బందికరమైన విషయం లేదు. ఎక్కడికైనా నేను రహదారి లాగానే ఆ పేరుతో ఇప్పటికైతే ఆ ఇబ్బంది అయితే లేదు. ఎక్కడికి వెళ్ళినా వితౌట్ అపాయింట్మెంట్ తోనే డైరెక్ట్ వెళ్తాను, కలుస్తాను. ఏదైనా ఇష్యూ ఉంటే చెప్తాను, ఇలా ఉంది పరిస్థితి అని చెప్తాను. ఇంతసేపు మనకి ఏమంటే ఎవరైనా వచ్చిన ఇష్యూస్ పట్లనే వస్తారు మన దగ్గరికి. ఆ ఇష్యూస్ తీసుకెళ్ళి అడ్రస్ చేపిస్తాం. రెగ్యులర్గా వేమనని కలుస్తుంటాము. సో సీఎం గారు కొన్నిసార్లు తన బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కొన్ని విషయాలు వేమనకి చెప్తాం. కొన్ని విషయాలు సీఎం సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. నా వంతు నా పని నేను చేస్తూ ఉన్నాను. సైలెంట్గా ఉన్నా, నేను ఎక్కడ చెప్పాలో అక్కడ నా పని నేను చేస్తాను. అయితే జనరల్గా సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం, దాంట్లో ఈదలేమని చెప్పేసి అంటుంటారు. పని చేయలేని వాళ్ళకి పని చేయలేనటువంటి వాళ్ళు పని చేసేటోళ్ళపైన ఏవో ఒకటి ఎప్పుడు ఏదో మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒకటి కుట్రకోణాలు నడుస్తూనే ఉంటాయి. దట్ ఈస్ పాలిటిక్స్. బట్ కానీ కాంగ్రెస్ పార్టీలో పని చేసేటప్పుడు నాలాంటి దానికి నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎలాంటిది లేదు. నా ఎడ్యుకేషన్ని నన్ను ఈ స్థాయి ఈరోజు ఇక్కడ నిలబెట్టింది అనుకుంటాను నేను. అట్లాంటప్పుడు ఇట్లా పని చేసేటువంటి వాళ్ళకి డెఫినెట్గా ఒకరోజు ఆ డే వస్తుంది. బట్ వెయిట్ ఫర్ ద టైమ్ అండ్ పేషెన్స్ వస్తుంది. అంటే మీరు ఇంత చురుకుగా ప్రోత్సాహకరంగా ప్రతి ఒక్కరికి ఉంటారు కాబట్టి మీరు ముందుకెళ్తున్న క్రమంలో మిమ్మల్ని వెనకకు లాగే శక్తులు కూడా కొంతమంది ఉంటారు కదా. న్యాచురల్ కదా, అది ఎక్కడైనా అది న్యాచురల్. అట్లాంటివన్నీ న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. కొంచెం స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఓపెన్గా మాట్లాడేవాళ్ళు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలంటే చాలామందికి అది నొప్పకపోవచ్చు. బట్ అంత మాత్రాన సిస్టంలో మనము లేము అనేదానికి లేదు కదా, మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే అంతే. అయితే కాంగ్రెస్ పార్టీలో త్వరలో నామినేటెడ్ పోస్టులు వేస్తున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. అందులోనైనా మిమ్మల్ని అభిమానించేటోళ్ళకి, కాంగ్రెస్ పార్టీని అభిమానించేటోళ్ళకి శుభవార్త చెప్పే ఆలోచన ఉందనుకోవచ్చా? ఇప్పుడు అదేముంటుంది నాకు తెలియదు కదా. ఇచ్చే నిర్ణయం చేసే అధికారం అంటే పని చేసేటోళ్ళకి న్యాయం చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ, ఇక కొత్త వచ్చేటోళ్ళకి ఏం చేస్తుంది అనుకుంటుందిగా. అట్లా ఏమీ ఉండదు. బట్ కొన్ని సందర్భాల్లో ఈక్వేషన్లో సిచ్యువేషన్స్ని బట్టి, ఈక్వేషన్స్ని బట్టి, సామాజిక సమీకరణాలను బట్టి రకరకాలుగా ఉంటాయి. బట్ వాళ్ళ ఆలోచన ఏముందో మనకు తెలియకుండా మనము వేగంగా మాట్లాడడం సరైనది కాదు. కాబట్టి పేషెన్స్గా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వెయిట్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు మీకు ఇచ్చే క్రమంలో జాప్యం చేస్తుంటే మీలో ఓపిక ఏ విధంగా ఉంటుంది? అంటే ఓపిక, ఆశాభావం ఇలాంటి అంటే పవర్ అనే బట్టి పవర్లు అయితే పెరగలే కదా, అల్లే పుట్టి అల్లే పెరగలే కదా. కష్టాలనే పుట్టినాం, కష్టాలనే పెరిగినాం, కష్టాలని ఇంకా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాం. కాబట్టి చూద్దాం, మన నసీబులో కూడా ఉండాలి కదా. రేవంత్ అన్న అని అంత ప్రేమగా పిలుస్తున్నారు, ఆప్యాయంగా పిలుస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఉంటది ఆ అభిమానము, ఆ ప్రేమ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఒకే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, అలా కొట్లాడినటువంటి స్వభావంతో. తను కూడా ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నది కూడా లేదు. సో కింది నుంచి ఎదిగి ఒక జెడ్పీటీసీ నుంచి ఎదుగుతూ తను 1 by 1 ఎదుగుతూ వస్తూ వచ్చిన వ్యక్తి కాబట్టి కింద ఉన్నటువంటి వాళ్ళ కష్టాలేంటో తెలిసినటువంటి వ్యక్తి. ఆ ప్రాంతం ఆడబిడ్డను కాబట్టి డెఫినెట్గా ఉంటుంది, ఉండకుండా అనేది ఉండదు.
ఇచ్చినా ఇవ్వకపోయినా పెట్టినా పెట్టకపోయినా కూడా అన్నలకు చెల్లెల మీద ఎప్పుడు ఆ ప్రేమ అలాగే ఉంటుంది. రైట్ అక్క. ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలైనటువంటి ఇందిరా శోభన్ గారి మాటల్లో విన్నాము. పదవి ఇచ్చినా పదవి లేకపోయినా కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపైన పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అభ్యున్నతికి పాటుపడతానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడుతున్నటువంటి సందర్భం. మరో స్పెషల్ గెస్ట్తో మేము ముందుంటాను. చూస్తూనే ఉండండి ఖైజర్ న్యూస్. నేను మీ గంగాధర్. నమస్తే అక్క. నమస్తే.